ఏపీలో 5 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యంతో అధికారం చెలాయించిన వైసీపీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ పార్టీకి వలసల బెంగ పట్టుకుంది. అధికారం కోల్పోయిన 100 రోజుల వ్యవధిలో పార్టీ నుంచి భారీగా వలసలు పెరిగాయి. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వరుసగా అధికార టీడీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని కూడా గుడ్ బై చెప్పడం వైసీపీకి మరింత ఇరకాటంగా మారింది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థలో పవర్లో ఉన్న మేయర్లు, జడ్పీ చైర్మన్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాలినేని కూడా ఆ పార్టీని వీడడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలకు ముందు నుంచి కూడా పార్టీలో బాలినేని ఎపిసోడ్పై గట్టిగానే చర్చ జరిగింది. మంత్రివర్గం విస్తరణ సమయం నుంచి అధినాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్న బాలినేనిని ముజ్జగించడంలో పార్టీ నేతలు విఫలమయ్యారనే టాక్ పార్టీలో నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టి అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ను మంత్రివర్గంలో కంటిన్యూ చేయడంతో మొదలైన అసంతృప్తి రాజీనామా వరకు కొనసాగింది. ఈ మధ్యలో జగన్ సహా పార్టీ నేతలతో పలుమార్లు బాలినేని భేటీలు నిర్వహించిన విషయం సర్దుబాటు కాలేదు. తన రాజీనామా లేఖలో జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు అనేక వాటిని వ్యతిరేకించాలని స్పష్టంగానే చెప్పారు బాలినేని. సొంత పార్టీలో ప్రత్యర్థుల వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయని పార్టీ హైకమాండ్ దృష్టికి గతంలోనే తీసుకొచ్చారు. ఈవీఎంల లెక్కింపు విషయంలోనూ పార్టీ నుంచి సహకారం అందకపోవడం వంటి అనేక విషయాలు బాలినేని రాజీనామాకు దారితీశాయి. అయితే సమస్యలను పరిష్కరించడంలో అధిష్టానం సరిగా వ్యవహరించలేదని, బాలినేని రాజీనామా పార్టీపై ప్రభావం చూపుతుందన్నది సొంత పార్టీ నేతల మాట. ఇప్పటికే మాజీ మంత్రి ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీని వీడారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి కూడా రాజీనామాలు చేశారు. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్లు సమాచారం.